అమ్మా వెంగమాంబ, నీ మానవ జన్మ పరిసమాప్తికి సమయం ఆసన్నమైనది. ప్రత్యక్ష దేవతవై భక్తకోటిని రక్షించాల్సిన బాధ్యత నీపై ఉన్నది. ఆత్మత్యాగానికి నీకుగా నీవు సిద్ధపడు తల్లి. అత్తయ్య, ఏమిటి తల్లి? మీరు అనుమతిస్తే నేను అగ్ని ప్రవేశం చేయాలనుకుంటున్నాను. ఏమిటమ్మా నువ్వు అంటున్నది? ప్రాణత్యాగం చేసుకుంటావా? అంత తొందర ఎందుకమ్మా? అల్లుడి గారికి ఏం ప్రమాదం లేదమ్మా. ఓ తల్లి వెంగమాంబ, నిన్ను బాధలెన్ని పెట్టినా నవ్వుతూనే భరిస్తివే, మా కళ్ళను తెరిపిస్తివే. మేము చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలనుకుంటుంటే ఇంత ఘోరమైన నిర్ణయాన్ని నీవెట్లా తీసుకున్నావమ్మా? మా ఇంటి మహాలక్ష్మి నువ్వు దూరమైతే మేమెట్లా ఉందుమమ్మా? నా కొడుకుకు నీ కొండంత అండను దూరం చెయ్యబోకమ్మా. ఎన్నో నోములే నోయంగా, ఎన్నో పూజలే చేయంగా, మా ఒక్కగానొక్క బిడ్డవై నువ్వు పుట్టినావమ్మా. కడుపులో నా కాదు గుండెల్లో నిన్ను దాచి పెంచుకున్నానమ్మా. నువ్వు పిల్ల జిల్లలతోని కలకాలం చల్లగుండాలని అనుకున్నానమ్మా. ఈ కన్న తల్లికి కడుపు కోత పెట్టే పనులు నువ్వు చెయ్యబోకమ్మా. నువ్వు చిన్న పిల్లవేనమ్మా, పెద్ద మాటలు నీకెందుకమ్మా? మీకు నా మీద ఏమాత్రము గౌరవం ఉన్నా నా నిర్ణయానికి అడ్డు చెప్పకండి. మనిషిగా నా ఈ ప్రస్థానం ఈనాటితో ముగిసిపోయింది. నేను ఈ తనువు చాలించాల్సిన సమయం ఆసన్నమైంది. దయచేసి నన్ను అడ్డుకునే ప్రయత్నం చేసి దైవ నిర్ణయాన్ని ధిక్కరించకండి. ఊరి చెరువు కట్ట క్రింద తక్షణమే అగ్నికుండాన్ని ఏర్పాటు చేయండి. వెంగమాంబ, ఈ పరిస్థితులను వదిలి వెళ్ళిపోతున్నావా? నేను వెళ్ళడం కాదండి, మీరు నా వెంటే వస్తారు. వెంగమాంబ అను నేను పేరెంటాలుగా ఈ ఊళ్ళోనే వెలుస్తాను. మీరు కూడా నాతో పాటే ఈ ఊళ్ళోనే చిరస్థాయిగా నిలబడిపోతారు. అగ్ని ప్రవేశముకై బయలుదేరుతున్నదమ్మో వెంగమాంబ. అగ్ని ప్రవేశముకై బయలుదేరుతున్నదమ్మో వెంగమాంబ. అయిన వాళ్ళందరూ అల్లాడిపోతున్నారు.
ఆత్మ బంధు వెళ్ళిపోతున్నదంటున్న పెదవి పైన చిరునవ్వుల్ని